This is Halipat. We are so blessed to be in this association. We are blessed to be as a part of Venki Garan Sirigar Association, and blessed to be our mentor Parimla ma'am. So first of all, నేను 3 ప్రొడక్ట్స్ గురించి చెప్దాం అనుకున్నాను కమింగ్ టు హోమ్ కేర్ రేంజ్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ సంగీత మ్యామ్ చెప్పారు. నెక్స్ట్ ఇంకా 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 ప్రొడక్ట్స్ ఏంటంటే వెజ్జీ వాష్, ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ ఒకటి, జూమ్ కాన్సన్ట్రేట్ సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ పర్ష్యూ డిస్ఇన్ఫెక్టెంట్. ఈ 3 ప్రొడక్ట్స్ గురించి నేను చెప్దాం అనుకున్నాను. డెమో ప్లస్ కాస్ట్ కంపారిజన్ ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ తో. సో కమింగ్ టు ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్. సో ఈ ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ ఏంటంటే 5-in-1 గా మనకి వస్తుంది. సో ఇదేం చేస్తుంది, ఈ ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ ఏంటంటే ఎందుకు వాడాలి, ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా పెస్టిసైడ్స్ మామూలుగా ఇప్పుడు ఏదైనా మనకి క్రాప్స్ బాగా తొందరగా రావాలి అంటే ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే పాపులేషన్ 100 crores దాటిపోయింది. సో ఎంతమంది పాపులేషన్ కి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రతిరోజు రావాలంటే సో ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ అనే కాదు, చాలా మంది పెస్టిసైడ్స్ ఎక్కువ డిఫరెంట్ కెమికల్స్, డిఫరెంట్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు. సో ఈ ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ ఏం చేస్తుందంటే మామూలుగా ఇట్ రిమూవ్ 5-in-1 అని చెప్పాను కదా. సో ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ బెనిఫిట్, 5-in-1 బెనిఫిట్ గా యూస్ చేస్తుంది. అంటే ఒకటే 5 బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ వన్ రిమూవ్ సర్ఫేస్ జర్మ్స్. సర్ఫేస్ అంటే వాట్ ఎవర్ ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ, సో వాటి మీద సర్ఫేస్ ఉంటుంది కదా పైన, ఆ సర్ఫేస్, సో ఇట్ రిమూవ్స్ ద జర్మ్స్, సర్ఫేస్ జర్మ్స్, అండ్ ఇట్ రిమూవ్స్ పెస్టిసైడ్స్. అండ్ థర్డ్ వన్ ఇట్ రిమూవ్స్ వ్యాక్సెస్. సో చాలా మోస్ట్లీ మనం యాపిల్స్ మీద కొంచెం షైన్ అవుతూ ఉంటాయి, వాటి మీద వ్యాక్సెస్ ఉంటాయి. సో ఆ వ్యాక్స్ కూడా కంప్లీట్ గా ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ రిమూవ్స్ హెవీ సర్ఫేస్ మెటల్స్. సో కొంచెం మనకి కెమికల్స్ లో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ కూడా ఉంటాయి. సో మెటల్స్ కానీ డర్ట్, ఇట్ రిమూవ్స్ డర్ట్, డస్ట్. సో మొత్తం కంప్లీట్ గా ఇది రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ న్యాచురల్ డిరైవ్డ్ క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఈ ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఇది పని చేస్తుంది అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ క్లీన్, సైంటిఫికల్లీ టెస్టెడ్, ల్యాబ్ లో సైంటిఫికల్ గా టెస్ట్ చేశారు. సో ఈ టెస్టెడ్ ఆన్ 197 డిఫరెంట్ పెస్టిసైడ్స్ మీద ఇది టెస్ట్ చేశారనమాట. డిఫరెంట్ 197 పెస్టిసైడ్స్ మీద టెస్ట్ చేశారు. అంటే మార్కెట్ లో అన్ని రకాల పెస్టిసైడ్స్, అన్ని రకాల కెమికల్స్ యూస్ చేస్తున్నారు. సో ఈ ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ మనకు అంత బెస్ట్ ఎఫెక్టివ్ యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కిడ్స్ కానీ చిన్న పిల్లలకు కూడా మనం ఫ్రూట్ ఇచ్చేస్తాము. సో అంత పెస్టిసైడ్ తో మనం ఒక ఫ్రూట్ వాళ్ళకి కానీ ఒక ఏదైనా పొట్లకాయ ఏదో ఉడకపెట్టి ఇస్తూ ఉంటాం కదా, క్యారెట్ అట్లా ఇచ్చే ముందు మనకి ఇప్పుడు ఈ వెజ్జీ వాష్ వాడితే మనకు అంత కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మామూలుగా ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. న్యూస్ లో ఒకసారి ఒక 7 months బ్యాక్, 8 months బ్యాక్ మామూలుగా ఏలూరులో మళ్ళీ కొత్తగా వచ్చింది, కరోనా లాగే వచ్చిందని చాలా అపోహలు వచ్చాయి. చాలా మంది రైతులు, ఫార్మర్స్, చాలా మంది దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోతున్నారని చెప్పారు. ఏంటా అని కనుక్కుంటే మొత్తం డాక్టర్స్ ఎలా మిగతా వాళ్ళందరినీ రీసెర్చ్ చేస్తే ఏంటి అంటే ఎంత మోతాదులో కలపాల్సిన పెస్టిసైడ్స్ క్రాప్స్ ఏమంటారు 5 ఎకరాలు అలా ఎకరాలకి ఇన్ని 5 liters పట్టి ఇంత ml అని కలుపుతారు. వీళ్ళు ఎంత మోతాదులో కలపాల్సిన పెస్టిసైడ్ ఎక్కువ పెస్టిసైడ్ కలిపారనమాట. దాని వలన అసలు ఆ వాసనకి వాటికి అసలు చనిపోయేంత సఫర్ అయ్యారు చాలా మంది. సో వాళ్ళే అంత సఫర్ అవుతున్నారంటే మనం అది ఆ పెస్టిసైడ్స్ తో గ్రో అయిన ఫీల్డ్స్, ఫ్రూట్స్ కానీ ప్లాంట్స్ కానీ మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనము తింటున్నాం కదా, ఒక్కసారిగా మనకి ఎఫెక్ట్ అవ్వకపోయినా కొన్నేళ్లకి చాలా రకాలుగా మనం ఇప్పుడు తెలియని రోగాలు కూడా వస్తున్నాయి. సో ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ కంపల్సరీ అనమాట. సో సైంటిఫికల్ గా 197 పెస్టిసైడ్స్ మీద టెస్ట్ చేయబడింది. ఇది ఎలా యూస్ చేయాలంటే ఇది ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ మనకి 500 ml కింద వస్తుంది. ఇది 500 ml కింద వస్తుంది. సో ఇది ఎట్లా వాడాలి అంటే మామూలుగా మనకి క్యాప్ ఇస్తారు, 5 ml క్యాప్.
మామూలుగా అయితే 1 లీటర్ వాటర్ కి మనకి ఒక మనం హాఫ్ కేజీ కేజీ అలా తీసుకుంటాం కదా దొండకాయలు కానీ వాట్ ఎవర్. సో మనం 1 లీటర్ కి 5 ml వాడొచ్చు. ఇంకా మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నామంటే కొన్ని గ్రేప్స్ తీసుకుంటున్నాం అలా ఏమైనా కొన్ని తీసుకుంటున్నాము అంటే 2.5 కూడా వేసుకోవచ్చు అంటే 1 లీటర్ కి. సో 1 లీటర్ కి మనం 5 ml అలా యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇది ఎలా యూస్ చేయాలంటే మామూలుగా మనం సోక్ చేస్తాము. నేను ఫస్ట్ డెమో ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రూట్ అండ్ వెజీ వాష్ కి. కాస్ట్ కంపారిజన్ కూడా చెప్పేనా తర్వాత డెమో చూపినా? ఓకే. కాస్ట్ కంపారిజన్ వచ్చేసరికి యాక్చువల్ గా మనకి మార్కెట్ లో కూడా ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెజీ వాష్ మనకి ఎక్స్ బ్రాండ్ లో కూడా దొరుకుతుంది. సో దానికి దీనికి ఏంటి కంపారిజన్, సో ఇది ఎలా ఎఫెక్టివ్ అనేది ఎలా కాస్ట్ ఎఫెక్టివ్ ఎలా అంటే ఎక్స్ బ్రాండ్ లో మనకి 500 ml 160 రూపీస్ కి దొరుకుతుంది ఒక ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్. అది మనము డైల్యూషన్ 10 ml ఇది ఏంటంటే మంది 5 ml డైల్యూట్ చేస్తాము. ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ మనం 10 ml డైల్యూట్ చేస్తాం. వాళ్ళు 10 ml క్యాప్ ఇస్తారు ఎక్స్ బ్రాండ్. సో 10 ml మనం 1 లీటర్ లో డైల్యూట్ చేస్తాము. సో ఇది కూడా డైల్యూషన్ అన్నమాట. వాటర్ లో డైల్యూట్ చేసి మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాష్ చేస్తాం. నెక్స్ట్ 500 ml డైల్యూట్ చేస్తే 50 లీటర్స్ వాటర్ లో డైల్యూట్ చేస్తే అంటే 500 ml ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ 500 ml 50 లీటర్స్ లో డైల్యూట్ చేస్తే అది 160 రూపీస్. అది పర్ లీటర్ కాస్ట్ ఎలా పడుతుంది అంటే 160/50 లీటర్స్. సో 3.2 అంటే పర్ లీటర్ మనకి 3.2 వస్తుంది ఎక్స్ బ్రాండ్. అదే వెజీ వాష్ 500 ml 100 లీటర్స్ లో అంటే 5 ml మనం 5 ml పర్ లీటర్ యూస్ చేస్తున్నాము. అదే 500 ml వెజీ వాష్ 100 లీటర్స్ లో, నేను ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ 50 లీటర్స్ అని చెప్పాను. అదే 500 ml 100 లీటర్స్ వాటర్ లో డైల్యూట్ చేస్తే అంటే మంది 500 ml 237 రూపీస్, ఎక్స్ బ్రాండ్ 160 రూపీస్, మంది వెజీ వాష్ 237 రూపీస్ పడుతుంది. అంటే ఎంఆర్పి కాకుండా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మంది వెజీ వాష్ 237 రూపీస్. అంటే 237 రూపీస్ బై 100 ఈక్వల్ టు 2.4. అంటే మంది 1 రూపీ తగ్గుతుంది. అంటే 3 రూపీస్ వేసుకోండి, 2 రూపీస్, నియర్లీ 1.5 పైసా అంటే 1 రూపీ 1.5 రూపీ అనేది మనకి డిఫరెన్స్ ఉంది ఎక్స్ బ్రాండ్ కిను మన వెజీ వాష్ కి. ఓకేనా? సో ఎలా అయినా మందే చాలా తక్కువ పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే సీరియల్స్ కి యూస్ చేసుకోవచ్చు. పల్సెస్ కానీ సీరియల్స్ కానీ ఈ ఫ్రూట్ అండ్ వెజ్ వాష్ సీరియల్స్ కి యూస్ చేసుకోవచ్చు, పల్సెస్ కి యూస్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ యూస్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్స్ ఒక్క దానికి మాత్రం మనం యూస్ చేయకూడదు. ఓకే, అది సాఫ్ట్ గా ప్లంజీగా ఉంటుంది కాబట్టి దానికి యూస్ చేయము. మిగతా వాటి అన్నిటికీ యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు డెమో చెప్తాను. ప్లీజ్ గివ్ మీ 1 minute. సో ఇప్పుడు ఇక్కడ 2 బౌల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మన ఒక దాంట్లో నేను యాక్చువల్ గా నేను డెమోకి జింజర్ తీసుకుంటున్నాను. సో 2 బౌల్స్ లో వాటర్ తీసుకున్నాను. 2 బౌల్స్ లో నేను జింజర్ వేస్తున్నాను. బాగా అది జింజర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా అందరికి. సో బాగా మట్టి ఉంది, సో డట్ ఎక్కువ ఉంది. సో క్యాప్ ఒక దాంట్లో నేను అసలు ఏ లిక్విడ్ వేయట్లేదు, ఒక దాంట్లో మాత్రం నేను లిక్విడ్ ఇస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అసలు ఫ్రూట్ అండ్ వెజ్ వాష్ చాలా మందికి అవేర్నెస్ కూడా ఉండదు. మామూలుగా చేత్తోనే కడిగేస్తూ అది మామూలుగానే వాటర్ తో కడిగేస్తూ ఉంటారు. సో ఇది క్యాప్ 2.5 వేస్తున్నాను. ఇది ఈ ఫస్ట్ బౌల్ వేస్తున్నాను. సో ఇది 10 minutes మనం సోక్ చేస్తాము. ఆఫ్టర్ 10 minutes నేను చూపిస్తాను. ఈ లోపు నేను సెకండ్ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జూమ్ కాన్సన్ట్రేట్. సో ఈ జూమ్ కాన్సన్ట్రేట్ ఏంటంటే యాక్చువల్ గా ప్రెసెంట్ నా దగ్గర ప్రోడక్ట్ లేదు, సారీ. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొకరు చూపిస్తారు మీకు డెమో. సో కమింగ్ టు జూమ్ కాన్సన్ట్రేట్, ఇది ఏం చేస్తుందంటే ఈ లిక్విడ్ మామూలుగా యాక్చువల్ గా మనకు హోమ్ కేర్ లో మోస్ట్లీ అన్ని లిక్విడ్స్ కిందే వస్తాయి. సో ఇది కూడా లిక్విడ్, ఇది కూడా డైల్యూట్. ఇప్పుడు నేను వెజ్ వాష్ కూడా డైల్యూషన్ అంటే 1 లీటర్ వాటర్ లో ఎంత ఎంఎల్ డైల్యూట్ చేయాలి అనేది చెప్పాను. సో జూమ్ కాన్సన్ట్రేట్ కూడా డైల్యూషన్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇది జూమ్ కాన్సన్ట్రేట్ ఏం చేస్తుందంటే ఇది మనకి ఇది కూడా మోస్ట్లీ మన లిక్విడ్స్ అన్ని హై కాన్సన్ట్రేషన్, తక్కువ వాడుకోవాలి, ఎక్కువ డైల్యూషన్ చేసుకోవాలి వాటర్ లో. సో కమింగ్ టు జూమ్ కాన్సన్ట్రేట్, ఇది ఇట్ రిమూవ్స్ గ్రీజ్, ఇట్ మళ్ళీ ఏదైనా ఫింగర్ ప్రింట్స్ పిల్లలు వాల్స్ మీద అలా వేస్తూ ఉంటారు, అవి ఎంతకి పోవు. సో వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పర్మనెంట్ మార్కర్ మనం రాసేసి అది పోదు అని చాలా ఇదవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సో పర్మనెంట్ మార్కర్ కూడా ఈ లిక్విడ్ వాడడం వల్ల పోతుంది. నెక్స్ట్ క్రేయాన్ మార్క్స్, ఆయిల్ స్టెయిన్స్. సో గ్రీజీ అంటే బంకగా ఉంటుంది, ఆయిల్ స్టెయిన్స్ అంటే ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా మన స్టవ్ మీద, వాటి మీద. సో అవి కూడా క్లీన్ చేస్తుంది ఈ జూమ్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ సేఫ్ టు యూజ్ ఆన్ ఆయిల్, మామూలుగా ఏదైనా ఏ సర్ఫేసెస్ మీద, ఏ హాట్ సర్ఫేసెస్ మీద యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రెఫ్రిజిరేటర్ మీద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెఫ్రిజిరేటర్ మీద కూడా మనకి కనిపించని డస్ట్ కానీ కనిపించని మనము కిచెన్ దగ్గర పెట్టుకుంటాం కాబట్టి కనిపించిన ఆయిల్ స్టెయిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటివి కూడా మనము జూమ్ తో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది కాస్ట్ కంపారిజన్ వచ్చేసరికి ఎక్స్ బ్రాండ్ లో మనకి మిస్టర్ మజిల్ లాగా వస్తుంది, మీరు చూసే ఉంటారు. సో అది ఏంటంటే డైల్యూషన్ ఉండదు, కంప్లీట్ గా మనం డైరెక్ట్ గా వేసేయచ్చు. ఇది మన జూమ్ కాన్సన్ట్రేట్ కి వచ్చేసరికి మనం డైల్యూట్ చేసుకుంటాం వాటర్ లో. సో మామూలుగా జూమ్ కాన్సన్ట్రేట్ కూడా మనకి 500 ml మాత్రమే వస్తుంది. సో ఈ 500 ml అనేది ఎలా డైల్యూట్ చేసుకుంటాం అంటే 1.5 లీటర్స్ లో ఒక 3 ml కానీ 4 ml కానీ డైల్యూట్ చేసుకుంటాం. లేదు అంటే మనము మామూలుగా ఫ్రీక్వెంట్ గా యూస్ చేసుకుంటాం కాబట్టి స్టవ్ కి వాటికి మనం ఒక స్ప్రేయర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్ మనకి ఎలా ఇస్తారంటే మామూలుగా ఇది 1:1 అంటే 1 pot ఆఫ్ వాటర్ అయితే 1 pot ఆఫ్ లిక్విడ్ మనం యూస్ చేసి జూమ్ లిక్విడ్ వేయచ్చు. మళ్ళీ 1:2 కూడా యూస్ చేయొచ్చు. ఇంకొంచెం మనకి కాన్సన్ట్రేట్ గా కావాలి అంటే 2 parts ఆఫ్ వాటర్ 1 pot ఆఫ్ లిక్విడ్, మామూలుగా లేదంటే 3 parts ఆఫ్ వాటర్ 1 pot ఆఫ్ లిక్విడ్, ఇలానే యూస్ చేసుకో. ఇలాగా మనం 2 weeks 3 weeks వరకు కూడా వస్తుంది. మనం పద్దాగా మళ్ళీ డైల్యూట్ చేసుకోవాలి అంటే ఈ స్ప్రేయర్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ మిస్టర్ మజిల్ అలా చెప్పాను కదా, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ మనకి 500 ml 120 రూపీస్ వస్తే అది డైల్యూషన్ ఉండదు. సో పర్ 10 ml మనకి 2.4 రూపీస్ పడుతుంది. అదే కమింగ్ టు జూమ్ మనకి 500 ml 270 రూపీస్, మనకి జూమ్ 270 రూపీస్ పడుతుంది. మళ్ళీ 1.5 లీటర్ లో డైల్యూట్ చేస్తే మంది పర్ 10 ml 1.8 రూపీస్ పడుతుంది. సో ఇది కూడా మనకి 60 పైస్ డిఫరెన్స్ ఉంది. సో ఎంతైనా మళ్ళీ మందే తక్కువ వస్తుంది. దట్టు నేను ఇప్పుడు ఎక్స్ బ్రాండ్స్ అనేవి చెప్పేవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్, మంది కంప్లీట్ గా బయోక్వెస్ట్ ఫార్ములా. నెక్స్ట్ లాస్ట్ ప్రొడక్ట్ పర్ష్యూ డిస్ఇన్ఫెక్టెంట్. ఇప్పుడు ఈ కోవిడ్ సీజన్ లో ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మనము ఈ పర్ష్యూ డిస్ఇన్ఫెక్టెంట్ యాక్చువల్ గా మేమనే కాదు మన టీం వాళ్ళందరం చాలా ఎఫెక్టివ్ గా యూస్ చేస్తున్నాం పర్ష్యూ డిస్ఇన్ఫెక్టెంట్. సో పర్ష్యూ డిస్ఇన్ఫెక్టెంట్ ఏం చేస్తుందంటే ఇట్ డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది, ఫంగిసైడ్ గా పనిచేస్తుంది, క్లీనర్ గా పనిచేస్తుంది, శానిటైజర్ గా పనిచేస్తుంది, నెక్స్ట్ డియోడ్రైజర్ గా పనిచేస్తుంది. ఇన్ని రకాలుగా మనకి పనిచేస్తుంది. మామూలుగా ఎక్కువ ఇది హాస్పిటల్స్ లో యూస్ చేస్తాము. సో ఏదైనా ఇప్పుడు మనకి ఇన్ఫెక్చియస్ పేషెంట్ ఎవరైనా వచ్చారు అనుకోండి, ఒకేలా మన ఇంటికి వచ్చి వెళ్ళారు అని తెలిసింది అనుకోండి, మనం వెంటనే ఏమో మనం చెప్పలేం కదా వాళ్ళు ఇన్ఫెక్చియస్ కాదు అని మనకు తెలియదు. సో మనం యాక్చువల్ గా మనము ఫ్లోర్ క్లీనర్ లో కూడా ఇది ఒక 2 ml అలా వేసుకోవచ్చు, ఇది 3 ml. సో 3 ml అలా వాడుకోవచ్చు మనం. ఇట్ ఈస్ ఆల్సో సేఫ్ ఆన్ ఆల్ హాట్ సర్ఫేసెస్.
ఇది కూడా ఎలా డైల్యూట్ చేసుకోవచ్చు అంటే ఈ స్ప్రేయర్ ద్వారా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్ వచ్చేసరికి పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్. ఇది వాటర్ లో డైల్యూట్ చేసుకుంటే ఇప్పుడు మామూలుగా ఇది 4 ml, ఇది శానిటైజర్ కి వాడుకోవాలంటే 4 ml 5 liters ఆఫ్ వాటర్ లో వాడుకోవచ్చు మామూలుగా. ఇంక మనం 1 liter లో వాడుకోవాలంటే 1 ml కూడా వేసుకోవచ్చు. సో ఈ పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్ మనం మామూలుగా ఫ్లోర్ క్లీనర్లలో మనం ఒక 2 ml 1 ml అలా వేసుకుని మనం సర్ఫేస్ అంతా వేసుకోవచ్చు. లేదంటే ఇంకా మనకి చాలా రకాలుగా చాలా మంది వస్తూ పోతూ ఉంటారు, చిన్నపిల్లలతో ఉంటాం మనం. ఏసీ మెకానిక్ అని, ఏమంటారు ప్యూరిఫైయర్ కని, ఇంకా చాలా రకాలుగా మనకి ఎలక్ట్రీషియన్ అని వస్తూ పోతూ ఉంటారు. సో మనం ఎక్కడైనా ఈ స్ప్రేయర్ లో మనము 1 part ఆఫ్ వాటర్ 1 part ఆఫ్ లిక్విడ్ గా కలుపుకొని ఇది మనం ఎక్కడైనా స్ప్రే చేసుకోవచ్చు. బాత్రూమ్స్ లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది పర్షూ డిస్ఇన్ఫెక్టెడ్ ఫంగిసైడ్ ని నెక్స్ట్ ఏమి చెప్పాను, వైరసైడ్ కింద పనిచేస్తుంది. వైరసైడ్ అంటే హెపటైటిస్ ఏ వైరస్, నెక్స్ట్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అలాంటి డిఫరెంట్ వైరసెస్ మీద కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కోవిడ్ మనకి గాల్లో ఉంది. సో వాటర్ ద్వారా కూడా చాలా వైరసెస్ ఉంటాయి మనకి. సో ఫంగిసైడ్ కూడా ఉంటుంది. సో మనకి బాత్రూమ్ లో చాలా ఫంగిసైడ్ లా కనిపిస్తుంటుంది. ఏమంటారు చాలా ఆల్గే గాని, పాచడం గాని, నాచు గాని, సో అలాంటి వాటన్నిటికీ ఇది మనం హ్యాపీగా ఇది వాడుకోవచ్చు పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్. ఓకేనా. సో ఇది కూడా కమింగ్ టు కాస్ట్ కంపారిజన్, మామూలుగా ఎక్స్ బ్రాండ్ వచ్చేసరికి ఇప్పుడు డెటాల్, మనకి అందరికి డెటాల్ డిస్ఇన్ఫెక్టెంట్ తెలుసు. సో ఆ డెటాల్ డిస్ఇన్ఫెక్టెంట్ తీసుకుంటే అది 500 ml 160 rupees. మనది 500 ml 288 rupees. మనకి ఇది 500 ml 288 ఎక్కడ, 500 ml 160 rupees ఎక్కడ. మనం ఏమనుకుంటా అదే చాలా కాస్ట్ తక్కువ, అదే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనుకుంటా. కానీ ఇదే కాస్ట్ ఎఫెక్టివ్. సో ఎలా చెప్పగలము అంటే, సో ఇది 500 ml లో డెటాల్ ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ 25 ml కలిపితే 500 ml డైల్యూట్ చేస్తే మొత్తం బాటిల్ మొత్తం మనం 500 ml డైల్యూట్ చేస్తే 8 rupees పడుతుంది. అదే 400 ml 4 ml పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్ మనం 4 ml క్యాప్ మనం వేస్తే 500 ml డైల్యూట్ చేస్తే 2.4 rupees పడుతుంది. సో 8 rupees ఎక్కడ, 2.4 rupees. సేమ్ 500 ml డైల్యూట్ చేస్తే 8 rupees పడుతుంది, ఇది 2.4 rupees పడుతుంది. సో ఇదే మళ్ళీ మనకి 8 rupees ఎక్కడ, 2.4 rupees ఎక్కడ. సో పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట మనకి. సో ఇంకొకసారి సో ఈ 3 ప్రొడక్ట్స్ అనమాట, వెజ్జీ వాష్, ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్, జూమ్ కాన్సన్ట్రేట్, పర్షూ డిస్ఇన్ఫెక్టెంట్. సో ఈ 3 ప్రొడక్ట్స్ మనకి డైల్యూటెడ్ గా మనం యూస్ చేసుకుంటాము, చాలా ఎఫెక్టివ్ గా యూస్ చేసుకోవచ్చు. కాస్ట్ కంపారిజన్ కూడా మనం చూసాం కదా, ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే మన ప్రొడక్టే కాస్ట్ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డెమో ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ జూమ్ డెమో వేరే ఒక్కరు చూపిస్తారు. 1 minute. నేను ఇందాక సోక్ చేశాను కదండి, అది చూపిస్తాను. సో దీంట్లో నేను లిక్విడ్ వేసాను. సో ఏదైనా మనం ఫస్ట్ బాగా రిన్స్ చేసుకోవాలి. 2 to 3 minutes బాగా రిన్స్ చేసుకుంటే ఇది ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ లో క్లీన్ చేసింది. ఇది ఒకసారి చూడండి. ఇది నెక్స్ట్ నేను ఏ లిక్విడ్ వేయలేదు,
ఇది కూడా బాగా కడుగుతున్నాను. ఓన్లీ ఏ లిక్విడ్ వేయకుండా మామూలుగా నార్మల్ గా కడుగుతున్నాను నేను. చూడండి మళ్ళీ ఇది రెడ్డిష్ లేయర్ ఉంది. మళ్ళీ ఫ్రూట్ అండ్ వెజ్ వాష్ తో కడిగింది మళ్ళీ రెడ్డిష్ ఏ లేయర్ కంప్లీట్ గా మనకి క్లీన్ అయిపోయింది. సో ఒక్కసారి వాటర్ చూస్తే ఇది బాగా డట్ ఉంది కింద, ఇది కొంచెం మాత్రమే ఉంది డస్ట్. సో దిస్ ఇస్ ద డెమో ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజ్ వాష్. ఓకే, Yes, Hallie. థ్యాంక్ యూ మ్యామ్. Superb demo. Actually, so nice. అంటే వెజ్ వాష్ ఎంత బాగా యూజ్ అవుతుందో, అంటే ఎంత తక్కువ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో మనము మన ఫ్యామిలీని సెక్యూర్డ్ గా చేసుకోవచ్చు అనేది వెజ్ వాష్ ద్వారా తెలుస్తుందండి. నిజంగా ఇంతకు ముందు యాపిల్ నేను పీల్ ఆఫ్ చేసి ఇచ్చేదాన్ని. అంటే మనం వ్యాక్సిన్ ఎలా క్లీన్ చేయాలో తెలియక మనం అందరం కూడా ఆల్మోస్ట్ పిల్లలు పెట్టేటప్పుడు అలాగే చేస్తుంటారు కదా. సో ఇప్పుడు హ్యాపీగా వెజ్ వాష్ తో క్లీన్ చేసి పిల్లలకి హ్యాపీగా విత్ పీల్ ఇవ్వగలుగుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో కెన్ ఎనీవన్ షేర్ అబౌట్ వెజ్ వాష్ ఆర్ పర్ష్యూ యువర్ ఎక్స్పీరియన్సెస్? You can share it, and if you have any experiences with these products, you can share it. Meanwhile, so నేనైతే గ్రేప్స్ బాగా యాక్చువల్ గా బాబుకి చాలా ఇష్టము. నా ఎక్స్పీరియన్స్ వెజ్ వాష్ తో యాక్చువల్ గా ఒక ప్రెసిపిటేట్ ఉంటుంది, వైట్ ప్రెసిపిటేట్. ఆ వైట్ ప్రెసిపిటేట్ మనం ఎంత కడిగినా పోదు. అదే ఫ్రూట్ అండ్ వెజ్ వాష్ లో మనం 10 minutes సోక్ చేస్తే, ఇప్పుడు అల్లం చూపించాం కదా, అలాగే మనం సోక్ చేస్తే గ్రేప్స్ కంప్లీట్ గా వాష్ అయిపోతుంది. ఇప్పుడు నాకు గ్రేప్స్ లేవు కాబట్టి అల్లం చూపించాను. గ్రేప్స్ అయితే చాలా అల్లం పైన కూడా నిజంగా వాటర్ తో వాష్ చేసినా కూడా ఆ మట్టి లేయర్ అనేది అలాగే ఉండిపోతుంది నార్మల్ గా. బట్ మన వెజ్ వాష్ లో వాష్ చేయడం వల్ల ఆ లేయర్ ని కూడా నీట్ గా క్లీన్ చేసేస్తుంది మన వెజ్ వాష్. అంటే అది క్లెన్జింగ్ గా కూడా వర్క్ చేస్తుందని చెప్పాం కదా, దట్స్ హౌ ఇట్ విల్ వర్క్ అన్నమాట. సో నెక్స్ట్ అంటే జూమ్ డెమో చూపించడానికి మనకి సంధ్య గారు ఉన్నారు మనతో పాటు. సో లెట్ మీ వెల్కమ్ సంధ్య. So to show Zoom demo. Very good afternoon and అందరికి. Hallie ma'am షేర్ చేసుకున్నట్టు దిస్ ఇస్ జూమ్ కాన్సంట్రేట్ అండి, ఆమ్వే జూమ్ కాన్సంట్రేట్. మన డైల్యూషన్ బాటిల్లో డైల్యూషన్ చేసి పెట్టుకుంటారు. ఇది నేను డైల్యూట్ చేసింది అయితే 1:2 రేషియోలో డైల్యూషన్ చేసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది, యూస్ చేస్తున్నాము. ఓకే, ఈ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ ఏంటి, దీని యూజెస్ ఏంటి అనేసి హాలీ మ్యామ్ చాలా బాగా షేర్ చేసుకున్నారు. నౌ నేను డెమో చూపిస్తాను. చూడండి, మన హౌస్ వైఫ్స్ కు ఉండే పెద్ద ప్రాబ్లం వచ్చేసి కిచెన్ క్లీనింగ్. కిచెన్ లో ఉన్న నార్మల్ గా డైలీ అంతా క్లీన్ చేసుకోలేము. ఆ సెల్ఫ్ లో పెట్టిన డబ్బాలు అయితే ఏంటి, డిషెస్ అయితే ఏంటి, ఆయిల్ క్యాన్స్ అయితే ఏంటి, ఇవన్నీ ఆ 15 days కో 1 month కో ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఆ బాక్సెస్, ఆయిల్ యూటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి ఒక డే మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటారు లేడీస్ జనరల్ గా హౌస్ వైఫ్స్. సో నేను చూపించేది వచ్చేసి ఇన్ ఇలాంటి స్టెయిన్స్ గురించి చెప్తున్నాను. కనిపిస్తుందా అండి అందరికి? యా, ఇట్స్ విజిబుల్. యా, చూసుకుంటే ఇట్లా జనరల్ గా కిచెన్ లో చాలా రోజుల నుంచి క్లీన్ చేయని డబ్బాలు ఉండుంటే మనం యూజ్ చేసే వంట వేడికి ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇట్లా డిషెస్ మీద, బాక్స్ల మీద ఇట్లా జామ్ అయిపోతూ ఉంటుంది. ఇది క్లీన్ చేయాలి అంటే మనం ఒక సమ్ టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మనం ఈ డైల్యూషన్ జూమ్ కాన్సంట్రేట్ తో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే, ఇది 1:2 డైల్యూషన్ చేసి పెట్టుకున్నానండి నేను. జస్ట్ దీని మీద స్ప్రే చేసి ఒక 5 to 10 minutes అలా పక్కకు వదిలేసేయండి. చూడండి, స్ప్రే మాత్రమే చేస్తున్నాము, దీని అలా పోర్ చేయట్లేదు మనం. జస్ట్ అది వెట్ అవ్వడానికి మాత్రం స్ప్రే చేస్తున్నాం. జస్ట్ ఇలా స్ప్రే చేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes పక్కకు ఉంచేసేయాలి. అలాగే దీంతో పాటు మన
ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే మేడం చెప్పున్నారు. మార్కర్స్, పర్మనెంట్ మార్కర్ స్టెయిన్స్. పిల్లలు ఉండుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో గోడలు చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు అనేసి. అలా అలాంటి క్రేయాన్స్ మార్క్స్, స్కెచ్ మార్క్స్ ఇట్లాంటి మార్క్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం. చూడండి జనరల్ గా కబోర్డ్స్ పైన వాటిపైన బెడ్ పైన ఇట్లాంటి వాటిపైన పిల్లలు మార్క్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక జస్ట్ సింపుల్ గా చూపిస్తూ ఉంటాను. ఇట్లాంటి వాటిపైన పర్మనెంట్ మార్కర్ స్టెయిన్స్ కానీ క్రేయాన్ స్టెయిన్స్ కానీ అంత ఈజీగా పోతాయా అండి? జనరల్ గా రబ్ చేయండి. దీంతో కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది. అంత ఈజీగా మనం క్లీన్ చేసుకోలేం. ఇలా వెట్ క్లాత్ పెట్టినా సరే ఆ స్టెయిన్ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా మన జూమ్ కాన్సన్ట్రేట్ యూజ్ చేసి చాలా ఈజీగా శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ దీనిపైన కూడా సేమ్ అంతే. జస్ట్ స్ప్రే చేసేసి అలా ఒక 5-10 మినిట్స్ కీప్ చేసేది. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి మనం. జస్ట్ క్లాత్ తీసుకొని వైప్ చేస్తే మనకి ఈజీగా శ్రమ లేకుండా ఇట్లాంటి స్టెయిన్స్ అన్నిటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నేను చేసే ఏంటి అంటే మ్యామ్ వెజీ వాష్ గురించి. వెజీ వాష్ ఇంతకు ముందు కూడా నేను వెజీ వాష్ మన లాంచ్ చేయక ముందు ఎల్ఓసి డిష్ టాప్స్ తో క్లీన్ చేసుకునే ఉండేవాళ్ళం. కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ కూడా. వెజీ వాష్ వచ్చాక మ్యామ్ నేను చాలా అబ్జర్వ్ చేశాను మేడం. బెండకాయలు నేను క్లీన్ చేస్తున్నాను, వాటిపైన నాకు చాలా చేంజ్ కనిపించింది అనమాట. జస్ట్ మనం ఒక 1 లీటర్ వాటర్ లో సోప్ చేసి ఒక 10 మినిట్స్ నుంచి క్లీన్ చేస్తాం కదా, ఎంత డస్ట్ అంటే అవి బయటకు తీసి మనం వేరే బౌల్లో తీసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసిన దానికి మనం వెజీ వాష్ తో క్లీన్ చేసిన దానికి ఒకసారి డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకే అర్థమైపోతుంది. బెండకాయలు చికటగా అలా ఉంటుంది కదా మ్యామ్, ఎంత క్లీన్ గా డర్ట్ అంతా వెళ్ళిపోయి ఆ వెజ్ వాష్ వేసిన వాటర్ ఎలా ఉన్నాయంటే మేడం డర్టీగా మేడం. నిజంగా అనిపించింది అప్పుడు, ఇంత ఇదిగా మనం తింటున్నామా, ఒకవేళ వెజ్ వాష్ లేకపోతే ఇదే నా పరిస్థితి అనిపించింది మేడం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సంధ్య. సో మీన్ వైల్ అంటే నేను సంధ్య 5 to 10 మినిట్స్ పడుతుంది అన్నారు కదా, సో ఆ టైంకి నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. జూమ్ ఎలా ఇంకా వెయిట్ పైన యూజ్ చేయొచ్చు అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ గా. సో ఐ జస్ట్ ఎస్ మ్యామ్, మేము రీసెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయి ఉన్నాం మ్యామ్. ఈ సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఇంట్లోకి రాగానే ఫిట్టింగ్ చేసే ముందు
ఈ జూమ్ కాన్సంట్రేట్ తోటి అలాగే క్లీన్ చేస్తున్నాము. చాలా తొందరగా చాలా ఈజీగా పని అయిపోయింది. ఎస్, అంటే నాట్ ఓన్లీ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ మనకి బాగా ఏమంటారు కిచెన్ లో కొంతమంది కిచెన్ ని ఇంతవరకు ఎప్పుడైనా నీట్ గా మెయింటైన్ చేయండి అలాంటి కిచెన్స్ ని కానీ లేకపోతే బాగా అంటే కిచెన్ టైల్స్ దగ్గర కూడా మనకి ఆయిల్ స్పార్కిల్ గా పడి ఉంటాయి కదా, చుక్కలు చుక్కలు అలాగా. సో మనం ఎక్కువ వాటిని క్లీన్ చేయకుండా ఎప్పుడో ఒకసారి 15 డేస్ కో 20 డేస్ కో అలా క్లీన్ చేస్తుంటాం కదా, అలాంటి వాటిని చాలా ఈజీగా మనము ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ స్ప్రే చేసి కాసేపు ఉంచేసి రబ్ చేసేసిన ఇట్ విల్ క్లీన్ అన్నమాట. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఆర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎలాంటి హార్మ్ చేయవు. అంటే మనము వాటిని నార్మల్ గా మన హ్యాండ్ పైన కానీ ఎక్కడ పడ్డా కూడా మనకి ఎలాంటి హార్మ్ జరగదు. ఈవెన్ డెర్మటాలజికల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్. ఇంకా నెక్స్ట్ పర్ష్యూ గురించి చెప్పాలి అంటే పర్ష్యూ హాలి గారు చెప్పినట్టు మనకి శానిటైజర్ గా యూజ్ అవుతుంది, ఫంగిసైడ్ గా యూజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ కదా. ఆల్మోస్ట్ 5-6 బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఈవెన్ ఇట్ విల్ కిల్ HIV-1 వైరస్ ని కూడా కిల్ అంటే అలాంటి జెర్మ్స్ ని వైరస్ ని కూడా కిల్ చేసే కెపాసిటీ మన పర్ష్యూకి ఉందండి. అలాని ఏమైనా కెమికల్ ఏమంటారు కెమికల్ యూజ్ అంటే కాదు, ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినవి. ఓకేనా, సో దట్ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇట్ వోంట్ హార్మ్ టు ఎనీవన్. సో అది నేచర్ కి కానీ మనకి కానీ ఎలాంటి హార్మ్ చేయదు. సో సంధ్య, కెన్ యూ షో? Yes, ma'am. వావ్, సూపర్. సో నార్మల్ గా మీరు ఎప్పుడైనా గమనించారంటే మార్కర్ తో పిల్లలు ఎక్కడన్నా రాసారంటే పోతాయా అండి ఈజీగా? బట్ ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయాయి చూడండి. ఈవెన్ పర్మనెంట్ మార్కర్ తో మనం ఎక్కడన్నా రాసిన పొరపాటున సో ఆ మార్క్స్ కూడా ఇట్ విల్ రిమూవ్. జూమ్ అనేది ఇప్పుడు ఫ్లోర్ పైన ఎవరైనా పిల్లలు ఉన్నారు స్కెచ్ పెన్ తో కానీ లేకపోతే పర్మనెంట్ మార్కర్ తో కానీ రాశారనుకోండి, ఐ థింక్ చాలా ఏమంటారు ఫీల్ అవుతుంటాం, అంటే ఈ మార్క్స్ బాబా పడ్డాయి పోవేమో అనేసి. బట్ డోంట్ వరీ, జూమ్ ఉంటే ఇట్ విల్ క్లీన్ ఆఫ్ అన్నమాట. వావ్, దట్స్ అమేజింగ్. Just I am wiping off with a unused toothbrush. ఎస్, సూపర్. నార్మల్ గా అలాంటి వెజిల్ ని క్లీన్ చేయాలంటే మనం ఏమేం చేస్తామండి, కాసేపు నానబెడతాము, ఏదో సంథింగ్ సోప్ లేకపోతే ఏదో లిక్విడ్ వేసి స్క్రాచ్ తో రుద్ది 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 క్లీన్ చేయాలి, అవునా? బట్ చూడండి ఎంత సింపుల్ గా మనం క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్ వేసి ఇది వేసి అన్ని చేస్తూ ఉంటాం. ఎస్, వావ్, సూపర్ అండి, సూపర్. రియల్లీ హ్యాట్స్ అప్ టు అవర్ హోమ్ కేర్ రేంజ్, రియల్లీ. సో ఎంత అంటే మన పనిని ఎంత ఈజీగా చేసుకోగలుగుతున్నామో కదా దీని అంతట్టు. సో దట్స్ సో నైస్. One more thing I want to share, ma'am. Actually, ఈ జూమ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ జూమ్ గురించి నేను చెప్పడం ద్వారా నాకు ఒక 2 క్లయింట్స్ అయ్యారండి. ఏంటి అంటే జనరల్ గా మా హౌస్ వైఫ్స్ కొత్త బాగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్న వాళ్ళు చిమ్నీస్ పెట్టుకొని ఉంటారు. ఆ చిమ్నీస్ క్లీన్ చేయడం ఎంత రిస్క్ వాళ్ళకి, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. ఉంటే ఆ చిమ్నీస్ పైన ఆయిల్ ఎంత పట్టి ఉంటుంది, అది క్లీన్ చేసుకోవడం హౌస్ వైఫ్ కి ఫుల్ డే వర్క్ అన్నమాట అది చేసిన రోజు. సో నేను సజెస్ట్ చేసి ఉన్నాను, ఈ జూమ్ కాన్సన్ట్రేట్ ద్వారా చాలా ఈజీగా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు, అంత శ్రమ పడకుండా. అండ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో మీరు స్మెల్ ఇట్లాంటివి కూడా భరించాల్సిన అవసరం లేకుండా హ్యాండ్స్ కూడా చాలా హెల్దీగా పెట్టుకుంటూ స్మూత్ గా ఉండేలాగా సజెస్ట్ చేసి ఉన్నాను. నాకు 2 క్లయింట్స్ ఉన్నారు.
మా క్లయింట్ యూజ్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్ కూడా పంపించున్నారు అండ్ నాకు థ్యాంక్ఫుల్ గా కూడా చెప్పారనమాట. సో నైస్. చాలా ఈజీగా క్లీన్ చేసుకోగలిగాను, థ్యాంక్ యూ అని చెప్పున్నారు. సో బి అటెంటివ్ అండ్ ఈ జూమ్ ని జనరల్ గా చిన్నీస్ అట్లా ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి, ఈజీగా సజెస్ట్ చేసుకోవచ్చు. అలా వాళ్ళని కస్టమర్స్ గా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Yes, yes. Super, Sandhya. So